డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 4, 2025 వరకు ఈ వార ఫలాలు. ప్రత్యేకంగా ఈ వార ఫలాలు 2 ఆంగ్ల సంవత్సరాల సంధిగా ఉంది 24-25కి. అలాగే 2 తెలుగు చాంద్రమాన మాసాలు మార్గశిర పుష్యమాసాలకు కూడా సంధిగా ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం చతుర్దశి ఆదివారం నుండి పుష్యశుద్ధ విధియ నుండి నూతన ఆంగ్ల సంవత్సరం 2025 ప్రారంభం కాబోతున్నది. కాబట్టి పుష్యమాసాన్ని కూడా స్వాగతిస్తున్నాం, నూతన ఆంగ్ల సంవత్సరాన్ని కూడా స్వాగతిస్తూ 12 రాసులు 27 నక్షత్రాల వారందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరం మీకు శుభాలు ఇచ్చుగాక అని ఆశీర్వదిస్తూ ఈ వార ఫలాలను తెలియజేస్తున్నాను. ఈ వారంలో చంద్రుడు బహుళ చతుర్దశి అమావాస్య చంద్రుడిగా ఉండి మనకు నూతన సంవత్సరమే చంద్రోదయం కలుగుతూ ఇది చవితి శనివారం వరకు ఈ వార ఫలాలు. చంద్రుడు వరుసగా జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ ధనిష్ట శతభిష నక్షత్రాల వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ చంద్రుడు వృశ్చిక రాశిలో బుధునితో సమాగం చెందుతూ ధనుర్రాశిలో రవితో సంగమిస్తూ అస్తమిస్తూ, అలాగే కుంభరాశిలో శని శుక్రులను కూడా అధిగమించబోతున్నాడు. ఈ వారంలో 30వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, 31వ తేదీ ధనిష్ఠ నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, జనవరి 1కి పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, 3వ తేదీ శతభిష నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 4వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. అలాగే పుష్యమి నక్షత్రం 1వ పాదంలో వక్రించిన కుజుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. చివరిలో 4వ తేదీ మూలా నక్షత్రం 1వ పాదంలో ధనుషి బుధ బుధుడు ధనుర్రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో చెప్పుకోదగ్గ విశేషాలు: 1 పుష్యశుద్ధ విధియ నాడు నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. ఆ రోజు పుష్యశుద్ధ విధియ బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. అలాగే ముందుగా 31వ తేదీ డిసెంబర్ 31వ తేదీ పుష్యమాసం శుక్ల ప్రతిపత్ పూర్వాషాఢ నక్షత్రంతో ప్రారంభం కాబోతున్నది. ఒక నూతన సంవత్సరం, ఒక మాసం, తెలుగు మాసం ఈ వారంలో ఉండబోతున్నాయి. విశేషంగా డిసెంబర్ 30వ తేదీ సోమవతి అమావాస్య. ఇది ఒక ప్రత్యేకమైన వ్రతం. ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ అమావాస్యను బకుళ అమావాస్య అని కూడా అంటారు. వివిధ ప్రాంతాలలో ఈ యొక్క అమావాస్యకు ప్రత్యేకమైనటువంటి పూజలు జరపబడతాయి. అలాగే 31వ తేదీ పుష్యమాసంతో ప్రారంభం, జనవరి 1వ తేదీతో నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతున్నది. మరి విశేషంగా ఉత్తర శృంగోత్తర చంద్రదర్శనం ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో శుభంగా చంద్రదర్శనం కూడా మనకు ప్రారంభంతో కనబడుతున్నది. తర్వాత చివరికి పుష్యశుద్ధ పంచమి కూడా ఒక ప్రత్యేకత, వ్రతంతో కూడినటువంటి పుష్యశుద్ధ పంచమి కూడా ఈ వారంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నది. ఈ ప్రత్యేక వరుసలో నూతన ఆంగ్ల సంవత్సరానికి మరోమారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల కన్యారాశి వారికి రాబోయే నూతన ఆంగ్ల సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ వారం కూడా మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. చక్కటి మార్పులు మీకు కలగబోతున్నాయి. మరి ఈ వారం ప్రారంభంలో మీరు విశేషంగా ఒక అధికారపూర్వకంగా కానీ, మీ సన్నిహిత మిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఒక ప్రత్యేకమైన సమావేశంలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఈ వారంలో ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలు కూడా మీకు కొంత సంతృప్తినిస్తాయి. కొత్త ఆలోచనలతో మీరు ముందుకెళ్తారు. అలాగే మిత్రుల సహకారాలు
కుటుంబ సభ్యుల సహకారాలు, మీ కింద పనిచేసే వారి యొక్క సహకారాలు ఆనందంగా ఉంటాయి. చిన్నపాటి ప్రయాణాలు, కొంత ఆర్థిక పరంగా కొంత అవసరపూరితమైన ఖర్చులు ఇవన్నీ కూడా చక్కగా 29వ తేదీతో ప్రారంభమవుతున్నాయి. 30-31 కూడా మీకు అనుకూలంగానే ఉంది, కానీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేళ తప్పిన భోజనాలు అతిక్రమించినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి, కాబట్టి మీరు ఆ వేళ తప్పిన భోజనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 1-2వ తేదీలు ఇంచుమించుగా కొంత గంభీరమైన వాతావరణం, చాలా నిశ్చితంగా ఆలోచించేటువంటి పరిస్థితులు, చాలా లోతైన భావాలతో, లోతైన నిర్ణయాలతో చక్కటి ప్రణాళికాబద్ధంగా ఉండబోతారు. ఇది ఒకంత మిశ్రమ ఫలితము, పెద్ద ఆనందము కాదు, పెద్ద దుఃఖము అని కాకుండా మీకు చాలా సంతోషంతోనే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 3-4వ తేదీలు కూడా చాలా విశేషంగానే కనబడుతున్నాయి. ఇక్కడ మీకు సమీప భవిష్యత్తులో మంచి సహకారాలు, కుటుంబ సభ్యుల మధ్యన మంచి అన్యోన్యత, సమన్వయం, అలాగే చక్కటి ప్రణాళికలు, విద్యా సంబంధమైన విషయాలు, వివాహాలు, స్థిర చరాస్తుల విషయాలు, ఒక సుదీర్ఘమైన ఆలోచనలతో స్థిరమైన పనులు కొద్దిగా ఇవన్నీ సమీక్షించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడబోతున్నది. పోటీ పరీక్షలు, విదేశీయానాలకు సంబంధించిన విషయాలు, వీసాలు, వీటికి సంబంధించి అన్నీ కూడా అనుకూలతలు పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి విషయంలో మీకు మిత్రుల సహకారాలు తొందరగా లభించేటువంటి అవకాశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు శుభారంభంగానే కనబడుతున్నది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు అనుకూలతలు ఉంటున్నప్పటికీ శారీరకంగా కొద్దిగా నిస్సత్తువ, భార్యాభర్తల మధ్యన ఎడమొగం పెడమొగం లేదా చిన్న చిన్న అభిప్రాయాల విషయంలో పట్టుదలకు వెళతారు. అలాంటి విషయంలో మీరు మంచి ఆనంద సమయాన్ని కొంత దూరం చేసుకునేటువంటి పరిస్థితులు ఈ వారంలో కలగబోతున్నాయి. అయినప్పటికీ కొంత సంతోషాన్ని వ్యక్తపరుస్తారు, లేదా పట్టుదలతో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్యన కానీ, కుటుంబ సభ్యుల మధ్యన కానీ పట్టు సడలించేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. అలాగే కొన్ని వ్యవహారాలలో మీరు కొంత ఉదారంగా ద్రవ్యాన్ని ఖర్చు చేయవలసినటువంటి ఉంది. చక్కటి ఆర్థిక బడ్జెట్, అది కూడా కుటుంబ వ్యవహారాల విషయంలో, బంధుమిత్రులకు సంబంధించి కానీ, పిల్లల విద్యా సంబంధమైన విషయంలో కానీ, వివాహాలకు సంబంధించిన విషయంలో కానీ, ఏదైనా ఉపయోగకరమైన వస్తువులు కొనడానికి కానీ ఇట్లాంటి విషయాల్లో మీకు అంతా కూడా అనుకూలతలే కనబడుతున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు అనుకూలతలు బాగా ఉన్నాయి. అయితే చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అయినంత వరకు తోబుట్టువులతో, భార్యతో, ఇతరత్ర మీ వ్యవహారంలో సహకరించేటువంటి స్త్రీలతో, మీ పై అధికారులైనటువంటి స్త్రీలతో కొంత విభేదం లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా ఆలస్యంగానైనా కొంత ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి, లేదా కుటుంబ సభ్యులంతా కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. మీ వ్యక్తిగత జీవితం, మీ సామాజిక జీవితం, మీ వృత్తిపరమైన జీవితం అన్నిట్లో కూడా కొంత ఆనందాన్ని చూస్తారు. సరైన అవగాహనతో మీరు నిర్ణయాలు చేస్తారు. మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. అయితే ఈ వారంలో మీరు చేయవలసినటువంటి ప్రత్యేకమైన పూజ, శుక్రుడికి శనికి ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. ఆ 2 గ్రహాలకు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ నూతన ఆంగ్ల సంవత్సరం చాలా విశేషంగానే ఉంటుంది, మంచి ఫలితాలనే ఇవ్వబోతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి.